మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి చేస్తున్న కార్యక్రమాలలో పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. అంటే ప్రతి పనిలో కూడా కష్టపడినా కూడా దాని తగినంత వరకు శ్రమతో వాళ్ళు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కోవడం, దానివల్ల మాటలతో ఇతరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బంధువర్గంతో కానీ లేకపోతే నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యకలాపాల్లో అంటే సంఘంలో మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో, గుర్తింపు గౌరవం పెంపొందించుకునే విషయంలో, శ్రమకి తగిన ఫలితాన్ని పొందే విషయంలో కానీ అనుకూలతలు అనేవి ఉన్నప్పటికీ కూడా మీ మీద మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ స్థాయిలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మానసిక అలజడిని ముందుగా అధిగమించాలంటే వచ్చిన ఆలోచన పదే పదే రావడం, అంటే స్థిరత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా శత్రు రోగ రుణాలు జయించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో వ్యక్తులతో మాట రాకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ సమయానికి ధనం అందే విధానంలో కొంత టైం పట్టేట్టుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక సమయానికి ధనం రావడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ముఖ్యమైన కార్యకలాపాల్లో అంటే గృహానికి సంబంధించిన విషయంలో కానీ తల్లితో మీరు చర్చలు జరిపేటప్పుడు కానీ చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా ఎక్కువ శాతం ఆలోచనలతో రోజు గడవడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఆలోచనలతో పాటుగా ఆలోచనలు ఎక్కువ శాతం మీ యొక్క సంతానానికి అభివృద్ధిపరమైన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకునే విషయంలో వ్యక్తుల సహకారం కొరకు ఆశించే విధానంలో, అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఎవరి సహకారంతో మనం ముందుకెడితే ఆ పనిని సాధించగలము అనే విధానంలోనూ, ఎవరి సహకారం తీసుకోవాలి అన్న విషయంలో ఆలోచనలు ఆప్తమిత్రుల ద్వారానా లేకపోతే ఏదన్నా మీకు ఇంకా ముఖ్యులు ఎవరన్నా ఉండుంటే వారి ద్వారా తీసుకుంటే మనం ముందుకెడతామా అని రకరకాలుగా ప్రణాళికలు వేసుకుంటూ కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ వచ్చే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు కూల్గా ఉండడం, కొంత మెడిటేషన్ లాంటివి చేయడం, పనులు ఏదైనా సరే అవి అయ్యే విధంగా ముందు ప్రశాంతంగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యకలాపాల్లో అంటే అది గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ మీరు ఆలోచనలు చేస్తారు. గృహ నిర్మాణానికి సంబంధించి కానీ గృహంలో చిన్నపాటి రిపేర్లకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ దృష్టి కేటాయించడం, తద్వారా దానికి సంబంధించిన విషయంలో వ్యక్తులతో భేదాభిప్రాయాలు అంటే మీరు ఇలా అయితే బాగుంటుంది అని మీరు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇతరులు ఆ విషయాన్ని దాన్ని ఖండించి ఇంకో రకంగా మాట్లాడినట్టుగా అనిపించి వారితో వాగ్వాదాలు లాంటివి రావడం, మానసిక ప్రశాంతత దెబ్బతినడం, దానివల్ల స్థిమితం కోల్పోవడం, ఇలాంటి వాటికి అవకాశాలు ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ ప్రశాంతతని కోల్పోకుండా దానికి సంబంధించిన మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మాట్లాడుతూ వెళ్ళినట్లయితే పనులు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో మీకు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అనుకున్న వ్యక్తుల సహకారంతో పనులు మీరు ఆశించిన విధంగా చేసుకోవడానికి మీరు కొంత ఉద్వేగాలకు అధికంగా లోనయ్యి, అంటే ఇమ్మీడియట్, అంటే షార్ట్ టెంపర్ లాగా కొన్ని ఉన్నప్పటికీ ఆలోచనలు వాటిని అదుపు చేసుకుంటూ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా నిర్ణయాలలో అతి చురుగ్గా అతివేగంగా వెంటనే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనులని అనుకున్న సమయంలో సాధించడానికి, లక్ష్య సిద్ధికి అన్నిటికీ అవకాశం అనేది ఉంటుంది. ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో మనకి మీ యొక్క ఆర్థిక విషయాలలోనూ, ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా మీకు రావాల్సిన ఆదాయ విషయాల్లో కానీ, లేకపోతే ఏ రకంగా చేస్తే ఆదాయాన్ని పెంచుకోగలను వృత్తిపరమైన విషయాల్లో అన్న విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారంటే కొత్త మార్పులు చేయడానికి, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు వృత్తిపరమైన నైపుణ్యాలు మాత్రమే కాకుండా వృత్తిలో ఎలాంటి ఇది చేస్తే, అంటే కొత్త విషయాలు ప్రవేశపెట్టినట్లయితే బాగుంటుంది అన్న విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడం అనేది, దానివల్ల కొంత మానసిక చికాకులు, ఇతరులకు ఏదైనా రుణం ఇస్తే అది తిరిగి రావడం అనేది కొంత కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కనుక వీలైనంతవరకు రుణాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఇతరులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు కానీ మీ మానసిక ప్రశాంతతని పోగొట్టుకోకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా మీ మీద మీకు నమ్మకాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తులు, అంటే మీ యొక్క గురువులు, పెద్దల యొక్క ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో, ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అనుకోని అసంతృప్తి అనేది మనసుని కొంత చికాకు పెట్టే అవకాశం ఉన్న రీత్యా అసంతృప్తులని అధిగమిస్తూ తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల కొరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ అసంతృప్తిని దాటుతూ అనుకున్న విజయాలు చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ గమనించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాలు, లేకపోతే శ్రమ, ఒత్తిడి అనేవి అధికంగా ఉండడం, వృత్తిపరమైన విషయాలలో కానీ, నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ కొంత అధిక శాతం స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ దానికి తగిన విధంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రెషరు, స్ట్రెస్, స్ట్రెయిన్ రిలేటెడ్ టు వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉంది. కనుక వీలైనంతవరకు వృత్తికి సంబంధించే ప్రణాళికల విషయం కానీ, వృత్తిలో మీకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమిస్తూ మీకు ప్రశాంతత ఏర్పడుతుంది అనుకునే విషయాల్లో కానీ సరియైన నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే ఆత్మీయుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఎదురవుతుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా ఆర్థిక విషయాలు కానీ, ఎదురు చూసిన విషయాలు కానీ చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. అంటే ఏ విషయంలో అయితే మీరు ముందుకు వెళదామని ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయంలో మీరు ఆశించిన ఫలితాలు లాంటివి లభ్యమవ్వడం, అంటే పెద్దల యొక్క సహకారంతో పాటుగా మీ ఆలోచనలను పదును పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో మీకు అనుకూలతలు, ఆ విషయంలో మీకు భాగస్వామి యొక్క తోడ్పాటు, వారి యొక్క ఆలోచనలని మీ ఆలోచనలు కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా చిన్ననాటి మిత్రులని, శ్రేయోభిలాషులని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ధనిష్ట, శతవిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో పెద్దలతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సంప్రదించేటప్పుడు తోబుట్టువులతో కానీ, వృత్తిపరమైన విషయాల్లో పెద్దలతో కానీ
ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ సంప్రదించేటప్పుడు భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే షార్ప్గా ఉండే వస్తువులతో కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ఎలక్ట్రిక్ పరికరాలతో కానీ వీలైనంత వాటితో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, డ్రైవింగ్ విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయించడం వల్ల దాన్ని అభివృద్ధి పరంగా ఏ రకంగా చేస్తే అంటే ఒకేసారి ఒకే వృత్తిలో ఉన్న ఇంకొక వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడం మాత్రమే కాకుండా ఎట్ ఎ టైం 2 పనులు చేయడానికి కూడా మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలో ఈ యొక్క పూర్వపద 4 పదం, ఉత్తరపద 4 పదాలు, రేవతి 4 పదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మీనరాశిలోకి వచ్చే దాంట్లో చెప్తాము. వీళ్ళకి దూర ప్రయాణాలకి, అలాగే విద్యాపరమైన విషయాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే ప్రయాణ సంబంధమైన విషయాలలో కానీ, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే వారి మీద దృష్టి కేటాయించడం, వారి ఆరోగ్య విషయాల్లో కానీ, వారి యొక్క సహకారాన్ని అందించే విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పడతారు. అలాగే మీరు పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఉపాసనా బలం తగ్గుతూ ఉంటుంది కనుక, అంటే అనుకున్న పనులు అనుకున్న టైంలో అవ్వకపోవడం వల్ల కొంత నిర్వేదనలాగా, కొంత అసంతృప్తిలాగా, ఏంటి పనులు ఇలాగ ఆర్థికమైన విషయాలలో ఇలాగ ఆగుతూ వస్తుందనే భావన, అయితే సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఆ రకమైన రకరకాల ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ముందు పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ పుణ్యబలం పెంచుకోవడానికి కూడా శ్రీరామ జయరామ జయ జయరామ రామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మానసిక ప్రశాంతత, తద్వారా అనుకున్న పనులు సాధించడానికి మీకు ఒక స్థైర్యం అనేది ఏర్పడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి.